హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి గైస్. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసరికి 1375 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసరికి 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ ఏజ్ వచ్చేసరికి 21+ ఏజ్ అయితే ఉండాలి. పీజీటీ పోస్టులు అనమాట ఇవైతే. అలాగే ఏపీ వారు కావచ్చు, టీఎస్ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అస్సలు మిస్ కావద్దు ఇటువంటి వేకెన్సీని. సో ఈరోజు మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. సో మీకు ఇంకా ముందు ఇలాంటివి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ ముందుకు తేవడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడమే కాదు, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 1375 పోస్టులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓపీఎస్సి రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో చివరి తేదీ వచ్చేసరికి మార్చి 2 అనేసి ఇవ్వడం జరిగింది. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓపీఎస్సి 2024 రిక్రూట్మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీటీ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్యా అర్హతలు అలాగే వివరాలు అనమాట, అవసరమైన వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు కూడా కింద స్క్రోల్ చేస్తే మీకు కనబడతాయి అన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ నేను మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది కదా, దానిలో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుంది. సో మీరు డైరెక్ట్గా అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే సంస్థ వచ్చేసరికి ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి ఇవ్వడం జరిగింది, ఓపీఎస్సి అనేసి. ఉపాధి రకం వచ్చేసరికి ఒడిశా ప్రభుత్వం ఉద్యోగాలు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఖాళీల సంఖ్య వచ్చేసరికి 1375 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఒడిశాలోనే ఉంటుంది మీకు. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ తర్వాత మన యొక్క లొకేషన్కి మీరు ఏ జాబ్ కేటగిరీలో అయితే ఉన్నారో ఆ యొక్క జాబ్లోనే మన యొక్క లొకేషన్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకుంటే మీకు శాలరీ కూడా హైక్ అవుతుంది. మన యొక్క రాష్ట్రంలో ఎంత అయితే ఉన్నదో అంతవరకు ఇవ్వడం జరుగుతుంది. అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. దరఖాస్తు మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే మీరు దరఖాస్తు చేయాలి. ఆఫ్లైన్లో అయితే మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. చివరి తేదీ వచ్చేసరికి 3వ నెల 2వ తారీఖు వరకు కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. తాజా ఓపీఎస్సి ఖాళీల వివరాలు చూసుకుంటే, పీజీటీ కింద ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. మొత్తం ఖాళీలు చూసుకుంటే 1375 అయితే ఉన్నాయన్నమాట. రిక్రూట్మెంట్ 2024లో అర్హత షరతులు వివరాలు చూసుకుంటే, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి డిప్లొమా లేదా మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ లేదా బీఎడ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ బోర్డు నుంచి అయినా పర్వాలేదు, ఏ యూనివర్సిటీ నుండి పాస్ అయినా కూడా పర్వాలేదు. సో మీరు కరస్పాండెంట్గా చేసినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అని ఈ యొక్క సంస్థ వారు అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ కావద్దు. అయితే అవసరమైన వయోపరిమితి వచ్చేసరికి కనీసం మీకు 21 ఏజ్ అనేది నిండి ఉండాలండి. సో అప్పుడు మీరు అప్లై చేయడానికి అవుతుంది. ఎందుకంటే మినిమం పీజీ అయ్యేసరికి మీకు మినిమం 21+ ఏజ్ దాటిపోద్ది కాబట్టి మీరు సింపుల్గా అప్లై చేయొచ్చు. గరిష్ట వయసు వచ్చేసరికి 38 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఓపీఎస్సి ఖాళీ 2024 కోసం జీతం ప్యాకేజ్ మరియు ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి మనకి దీనికైతే జీతం ప్యాకేజ్ నోటిఫికేషన్ చూసి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఓపీఎస్సి నిబంధనల ప్రకారం అయితే మీకు ఇక్కడ 35,000 శాలరీ అనేది స్టార్టింగ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మంచి ప్యాకేజీ శాలరీ అనమాట. ఎంపిక విధానం వచ్చేసరికి మీకు ఏ విధంగా ఉంటుందంటే,
రాత పరీక్ష అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ స్కిల్స్ అది కూడా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వైవా వాయిస్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ 4 విధాలకు కూడా మీకు ఇంటర్వ్యూ అనేది ఎంపిక విధానం అనేది ఉంటుంది, సెలక్షన్ ప్రాసెసింగ్. ఓకేనా. సో నోటిఫికేషన్ 2024లో ఆన్లైన్ దరఖాస్తు కోసం దరఖాస్తు చేయడానికి దశలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్లైన్ మోడ్ కోసం దరఖాస్తు చేయడానికి దశలు అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఎలా అప్లై చేయాలంటే నేను ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఎలా అప్లై చేయాలనేది పూర్తిగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అధికారిక వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క వెబ్సైట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే అవ్వాలండి. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అలాగే అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి. అలాగే అవసరమైతే దరఖాస్తు రుసుమును కూడా చెల్లించాలి. దీనికి ఎంతైతే ఫీజు ఉంటుందో సో ఒకవేళ అవసరమైతే ఫీజు కూడా చెల్లించాలన్నమాట. ఆ ఫీజు కూడా మీరు ఆన్లైన్ అండ్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు. మీకు యూపీఐ పిన్స్ ఉంటే వాటి ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. అలాగే దరఖాస్తు సమర్పణ కోసం సమర్పించు బటన్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో లాస్ట్లో అయితే మీకు దరఖాస్తును సమర్పించడానికి సమర్పించు అనే ఆప్షన్ అంటే సబ్మిట్ చేయు అనేది ఉంటుందన్నమాట, సబ్మిట్ అప్లికేషన్ అని. సో ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి అప్లికేషన్ అనేది వెళ్తుంది. సో భవిష్యత్తులో ఉపయోగం కోసం అయితే అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ అనేది మీరు కంపల్సరీగా తీసుకోవాలి. ఇది ఒకటి గుర్తు చేసుకోండి. ఓకేనా. భవిష్యత్తు అంటే ఫ్యూచర్ కోసం అనమాట. ముఖ్యమైన సూచనలు వచ్చేసరికి దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్లో ఇచ్చిన సూచనలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. అలాగే విద్యా అర్హత సర్టిఫికెట్లు స్కాన్ చేసిన కాపీలు అవి అటాచ్ చేసే విధంగా ఉండాలి. సో అలాగే ఇటీవల తీసుకున్న పాస్పోర్ట్ సైజు మీ దగ్గర ఉండాలి. అలాగే సంతకం కూడా అంటే సిగ్నేచర్ కూడా మీరు ప్రింట్ తీసుకొని ఉంచాలన్నమాట ఒక డాక్యుమెంట్ రూపంలో. ఇవన్నీ కూడా మీరు ఉంచుకుంటే అప్లై చేయడానికి మీకు సింపుల్గా ఉంటుంది. సో ఎక్కువసేపు కేటాయించక్కర్లేదనమాట. సో నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిర్ణీత ఫార్మెట్ మరియు పరిమాణంలో ఉన్నాయని అభ్యర్థులు నిర్ధారించుకోవాలి. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాలి. అయితే దరఖాస్తుదారు ఎవరైతే ఫోటోను అప్లోడ్ చేస్తారో సో ఆ ఫోటో కానీ సరిగ్గా కానీ అక్కడ అప్లోడ్ కాకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రద్దు చేయబడుతుంది అనమాట. సో అదొకటి మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మంచి ఫోటోగ్రాఫ్ తీసుకోండి. మంచిది ఫోటో తీసుకొని మీరు అప్లోడ్ చేసుకుంటే చాలు. ఒకసారి తీసుకుంటారు కాబట్టి నీట్గా క్లీన్గా ఉండేటట్టుగా చేసుకోండి. ఏ ఫార్మెట్లో అడిగారో ఆ ఫార్మెట్లో మాత్రమే ఉంచుకోండి. ఓకేనా. సో అభ్యర్థుల ఆన్లైన్ దరఖాస్తులను ముగింపు తేదీకి ముందే వీలైనంత త్వరగా సమర్పించాలని మరియు చివరి తేదీ వరకు వేచి ఉండొద్దని వీళ్ళైతే సూచించడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అటువంటి వారు అందరూ కూడా ఆన్లైన్ దరఖాస్తుదారులు సో ముగింపు తేదీ కంటే ముందే మీరు అప్లై చేసుకుంటే చాలా మంచిదనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎండింగ్ వచ్చేసరికి మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు సర్వర్ బిజీ అనేసి వస్తుందన్నమాట. అయితే దరఖాస్తును పూరించిన తర్వాత మీరు కానీ సంతృప్తి పొందితే సో సబ్మిట్ అప్లికేషన్ అనేది దానిపైన క్లిక్ చేయండి. లేదనుకుంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి మీరు కరెక్ట్గా అప్లై చేస్తారా లేదనేది. అది చెక్ చేసుకున్నాక ఓకే నేను మొత్తం అప్లై చేశాను, మొత్తం నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను అని అనుకుంటే అప్పుడు మీరు కరెక్ట్గా సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో అది మొత్తం అంతా కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓపీఎస్సీ రిక్రూట్మెంట్ 2024 కోసం ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి దరఖాస్తు సమర్పణ తేదీలు 1వ నెల 31వ తారీఖుతో మీకైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఓపెన్ అవ్వడం మాత్రం అప్పటి నుంచి ఓపెన్ అవుతాయి కాబట్టి మీరైతే ఖచ్చితంగా అప్లై చేయండి. 31వ తారీఖు తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి
ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో 3వ నెల 2వ తారీఖు వరకు కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.